రాజ్యంలోనే యుగాలు మనం బ్రతుకుతాం సంగబెట్టలాగా. భర్త చనిపోయాడా బాధపడొద్దు, పిల్లలు చనిపోయారా బాధపడొద్దు, ఆస్తి పోయిందా బాధపడొద్దు, పరలోకం పోతే బాధపడాలి. ఎందుకంటే మనం పుట్టింది చరిత్రను తిరగరాయడానికి పుట్టాం, అందరిలాగా బతకడానికి కాదు, అందరిలాగా చావడానికి కాదు. నీ గ్రామంలో ఒక చరిత్రను క్రియేట్ చేయాలి. వాడురా మనిషి అంటే అని చెప్పాలా, ఆమెరా నిజంగా ఆడదంటే అని చెప్పాలి. నువ్వు చనిపోయిన తరతరాలకి కూడా నీ పేరు గుర్తుండిపోయేలా నువ్వు బ్రతకాలి. అలా బ్రతకాలంటే యేసు ప్రభువులకున్న మనస్సు మీకు ఉండాలి. ఆయన బయట రాజ్యాన్ని ప్రకటించాడు, మందిరంలోకి వెళ్ళే సంఘానికి కూడా దేవుని రాజ్యం కోసం చెప్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తూ గలీలయ అందంతటా సంచరించాడు. అంటే గలీలయ ప్రాంతానికి